వార్తావానికి స్వాగతం. పెహల్గాం ఉగ్రదాడి, ప్రతీకార చర్యగా సింధు జలాల ఒప్పందం నిలిపివేత, భారత సైనిక దళాల ముప్పేట దాడి విజయం అంచున భారత సైన్యం చేరుకున్న నేపథ్యంలో కాల్పుల విరమణ నిర్ణయం, ఇరు దేశాల డీజీఎంలో చర్చలు, జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం అన్నీ చూసాం, విన్నాం, వింటున్నాం. ఈ తరుణంలోనే కాంగ్రెస్ వాదులు 1971 యుద్ధాన్ని గుర్తు చేయడం, నాటి ప్రధాని ఇందిరాగాంధీ ధీరత్వం తెర మీదకి తెచ్చి కీర్తించడం మనం చూస్తున్నాం. సదరు కాంగ్రెస్ వాదుల అభిమతాన్ని నేను మీకు నా ముందు వీడియోలో వివరించాను. అయితే అప్పటి ప్రధాని చేసిన తప్పిదానికి ఇప్పటికీ మూల్యం చెల్లించుకుంటున్నాం. యుద్ధ కాముకులు, భావోద్వేగానికి గురైన సామాన్యులు సైతం కాల్పుల విరమణను జీర్ణించుకోవడం లేదు. వీటిని ఆసరాగా తీసుకునే కాంగ్రెస్ వాదులు ఇందిరమ్మను గుర్తు చేసుకుంటున్నారు. బంగ్లాదేశ్ ఏర్పడడం నిజమే, కానీ భారతదేశానికి ఏంటి దక్కింది? ఇందిరాగాంధీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ను స్వాధీనం చేసుకున్నారా? బంగ్లాదేశ్ రక్తంతో తడిసిన నేల నుండి ఉదయించిన నక్షత్రం. ఇందిరాగాంధీ ఉక్కు సంకల్పంతో ఆ కళను నిజం చేసింది. 93,000 మంది శత్రు సైనికులు బందీలుగా ఆమె ముందు తలవంచారు. ప్రపంచం నివ్వెరపోయింది. ఆమెను దుర్గామాతగా కొలిచారు. మరికొందరు ఉక్కు మహిళ అన్నారు. కానీ ఆ వెలుగులో ఒక చీకటి నీడ దాగి ఉంది. 54 జంటకళ్లు మాతృభూమి కోసం ఆత్రంగా ఎదురు చూస్తూ పాకిస్తాన్ జైల్లో మగ్గిపోయాయి. వారి యూనిఫామ్లపై ధూళి పేరుకుపోయింది. గుండెల్లో ఆశ సన్నగిల్లింది. వారి కుటుంబాలు గుమ్మాల ముందు దిక్కులేని వారిలా నిలబడి కన్నీళ్లు పెట్టుకున్నాయి. ఉత్తరాలు రాశారు, వేడుకున్నారు, మొరపెట్టుకున్నారు. కానీ ఆ ఉక్కు గుండె కరగలేదు. ఆమె పాకిస్తాన్కి చెందిన 93,000 మంది సైనికులు, అధికారులను తిరిగి పంపేశారు. కానీ భారతదేశానికి చెందిన 54 మంది అధికారులు, సైనికులు తిరిగి తీసుకురావడం మర్చిపోయారు. యుద్ధంలో గెలిచిన తర్వాత కూడా 6 నెలల పాటు భారతీయ జెండా రెపరెపలాడిన పిఓకే నెల తిరిగి పాకిస్తాన్కు బహుమతిగా ఇవ్వబడింది. బదులుగా ఏమొచ్చింది? ఒక చేదు జ్ఞాపకం, ఒక నిశ్శబ్ద నిరసన. సిమ్లా ఒప్పందం ఒక చల్లని బూడిద లాంటిది. వేలాది మంది శత్రువులు స్వేచ్ఛగా తమ గడ్డపై అడుగుపెట్టారు. కానీ 54 మంది మాత్రం ప్రభుత్వ ఫైళ్లలో కేవలం సంఖ్యలుగా మిగిలిపోయారు. వారినే నేటికి లాపతా 54 అని పిలుస్తారు. అంటే 54 మంది జాడ కనిపించలేదట. వారి పేర్లు ఒక నిశ్శబ్ద రోదన, వారి చిత్రాలు ఒక శాశ్వతమైన ప్రశ్న. 1971లో పాకిస్తాన్లో పట్టుబడిన భారత సైన్యానికి చెందిన ఆ ధైర్యవంతులైన అధికారులు, జవాన్ల పేర్లు, చిత్రాలు అప్పట్లో వార్తాపత్రికల్లో వచ్చాయి. వారు ఎప్పటికీ తిరిగి రాలేదు. పాకిస్తాన్ సైనిక న్యాయస్థానం ముందు వారి చిత్రం కూడా ఉంది. మేజర్ కమర్జిత్ సింగ్ సంధు, సెకండ్ లెఫ్టినెంట్ సుధీర్ మోహన్, మేజర్ జష్కిరణ్ సింగ్ మాలిక్ మొదలుకొని కానిస్టేబుల్ కమల్ బక్షి, సెకండ్ లెఫ్టినెంట్ పారస్ శర్మ, ఇలా చెప్పుకుంటూ పోతే 54 మంది ఇప్పటికీ ఏమైపోయారో తెలీదు. కాంగ్రెస్ భక్తులు ఆమెను కీర్తించవచ్చు, ఆమె ధైర్యాన్ని, తెగును పొగడవచ్చు. కానీ ఆ 54 మంది వీరుల నిశ్శబ్దగాథ చిత్రపటంలో శాశ్వతంగా నిలిచిపోతుంది. వారి ఆత్మలు ప్రశ్నిస్తూనే ఉంటాయి. మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టారు? ఆ విజయం మా రక్తంతో తడిసింది కాదా? ఆ లాపతా 54 ఒక మాయన మచ్చ, ఒక పదునైన సూదిలా గుచ్చుకుంటూనే ఉంటుంది. ఆనాటి విజయంలో ఏదో లోటు జరిగిందని, ఏదో విలువైన కోల్పోయామని గుర్తు చేస్తూనే ఉంటుంది. ఆ మౌనానికి సమాధానం ఎప్పటికైనా దొరుకుతుందా? ఆమె తప్పటడుగులకు ఇప్పటికీ మూల్యం చెల్లించుకుంటూనే ఉన్నాం. ఈ అంశాన్ని పక్కకు పెడితే ఇప్పుడు యుద్ధాన్ని ఆపాల్సిన అవసరం ఒక వ్యూహాత్మకమని యుద్ధ నిపుణులు చెప్తున్నారు. ఇంతటితో మా ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.